నమో వెంకటేశాయ నమః. హాయ్ అండి, మై నేమ్ ఇస్ బుజ్జి. నా పేరెంట్స్కి, నా ఫ్యామిలీకి, నాకు ఇష్టమైన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గారికి, ఇక్కడ వచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. ఈ సినిమా ఒక షెడ్యూల్ చేసామండి. కథ వచ్చేసి క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ అండి. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్ అందరికీ ధన్యవాదాలండి. నెక్స్ట్ షెడ్యూల్ ఒక 2-3 డేస్లో స్టార్ట్ అవుతుందండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మీ సపోర్ట్ అంతా నాకు ఉండాలండి. ఈ మూవీలో యాక్ట్ చేసిన అందరికీ కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిన మా గెస్ట్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. యాక్చువల్గా సినిమా వచ్చేప్పటికీ వైఫ్ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ ఈరోజు జనరేషన్కి 200% సెట్ అవుతున్న మూవీ. సినిమా ప్రొడ్యూస్ చేస్తుంది అదిరా టాకీస్. సినిటీరా జస్ట్ సపోర్టింగ్ బ్రాండింగ్. మనం ప్రొడ్యూసర్స్ కాదు, బట్ వీఆర్ సపోర్టింగ్. అండ్ వచ్చిన మన గెస్ట్ అందరికీ అండ్ లాస్ట్గా వచ్చిన మన ప్రియాంక గారు, టీ సిరీస్ అండ్ కే మ్యూజిక్. సినిమా అయిపోయిన తర్వాత ఆమె బిజినెస్ చేస్తుంది. షీ విల్ బై ద మూవీ ఐ థింక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్. వైఫ్ చిత్రం టైటిల్ లోగో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకి, మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మా రామ సత్యనారాయణ గారికి, మా అన్నయ్య చంద్రమహేష్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వైఫ్ అంటే చాలా పాజిటివ్. ప్రతి ఒక్కరి లైఫ్లో వైఫ్ ఉంటుంది. ఆ వైఫ్ని ఇక్కడ చూస్తే చాలా క్రైమ్గా ఉంది టైటిల్. దీనికి చాలా మంచి టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. మా అన్నయ్య నందమూరి హరి గారు ఎడిటర్గా, మా నేషనల్ అవార్డు విన్నర్ నందు గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ సత్య, ఇట్లా చాలా మంచి టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా చేస్తున్న నరేన్ తేజకి, సుహానాకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ డైరెక్టర్ బుజ్జి గారికి ముఖ్యంగా కంగ్రాట్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి వ్యక్తులు వచ్చారు ఆశీర్వదించడానికి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ అండి, మీడియా వారందరికీ ముందుగా ధన్యవాదాలు. ప్రేక్షకులకి, నిర్మాతలకి వారధి సారథి మా సినీటేరియా వెంకట్ గారు. ఎందుకంటే ఈవేళ సినిమాకి ₹1 కోటి పెట్టి సినిమా తీసినా సరే ₹1 కోటి పబ్లిసిటీ చేస్తేనే ప్రేక్షకులు చేరుతుంది. అలాంటి టైంలో పబ్లిసిటీని సక్రమంగా ప్రేక్షకులు ఎలా చేరదీయాలి అన్న విషయం మా వెంకట్కి బాగా తెలుసు. సినీటీరియా వెంకట్ గారితో మేము చాలా సినిమాలు చేయించుకున్నాం. కాబట్టి ఈ సినిమాకి మీకు అది పెద్ద ప్లస్ పాయింట్. అదిరా గ్రూప్స్ వారు ఈ సినిమా నిర్మిస్తున్నారని చెప్పారు. అలాగే కే మ్యూజిక్ వారు కూడా ఈ సినిమాకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆడియో కొనట్లేదు, వీడియో కొనట్లేదు అని అనుకుంటున్నారు. కే మ్యూజిక్ వారు చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి మంచి సినిమా ఎక్కడుంటే అక్కడ కొనడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. వారికి ముఖ్యంగా అభినందనలు. సినిమా తీయటం ఒక ఎత్తు అయితే బిజినెస్ చేయటం ఇంకో ఎత్తు. ఆ ఎత్తు మన వెనకాల ఉన్నారు కాబట్టి ఇంకా ఆనందం. అలాగే ఈ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా అన్నయ్య సముద్ర గారికి, అలాగే గ్రేట్ డైరెక్టర్ చంద్రమహేష్ గారికి, అలాగే ఎడిటర్ గారికి అందరికీ పేరు పేరున అభినందనలు. ఒక మంచి సినిమాని ప్రేక్షకులకు చేరదీసేది ఓన్లీ పబ్లిసిటీ, ప్రమోషన్ మాత్రమే. అది ఎన్ని కోట్ల సినిమా అయినా సరే ఆ చక్కటి పబ్లిసిటీ లేకపోతే, ప్రేక్షకులు చేరకపోతే వాళ్ళు థియేటర్ రారు. థియేటర్ రావాలంటే ప్రమోషన్ ఇంపార్టెంట్. కాబట్టి నిర్మాతలు కూడా చెప్పేది ఏంటంటే, మీరు పబ్లిసిటీ నిమిత్తం 50 లక్షలు, 10 లక్షలు, ₹1 కోటి దాచుకుని మిగతా దాంతో ప్రొడక్షన్ చేయండి. సినిమా 100% బాగా తీసినా కూడా ఏమాత్రం పబ్లిసిటీ బాగోపోయినా ప్రేక్షకులు చేరదు. అది చేరాలంటే ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్. అలాగే దర్శకుడు బుజ్జి కొత్త డైరెక్టర్ అయినా ఆయన చెప్పాడు, ఇందాక రామ్ గోపాల్ గారు అభిమాని అన్నాడు. రామ్ గోపాల్ గారి అభిమాని చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఈ అభిమాని అంటే రామ్ గోపాల్ గారికి చాలా ఈ విషయాన్ని తెలియజేస్తాను. ఆయనకి తప్పనిసరిగా మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మరొకసారి
సినిటేరియా వారికి అభినందన తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా చాలా సినిమాలు చేశారు. రేపు మేము రిలీజ్ చేయబోయే 15 సినిమాలకు కూడా ఓన్లీ సినిటేరియాకి అప్పచెప్పాం ఆ ప్రమోషన్ అంతా కూడా. ఎందుకంటే వాళ్ళైతే బాగా బాధ్యతగా చేస్తారు కాబట్టి ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. ముఖ్యంగా హీరో హీరోయిన్కి అలాగే మిగతా క్యాస్టింగ్ అందరికి కూడా అభినందన తెలియజేస్తున్నాం. మీరు ఇంకా సినిమా ఒక షెడ్యూల్ చేసి అప్పుడే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మామూలుగా అయితే మేమైతే ఒక సినిమా పూర్తి అయిన తర్వాత ప్రెస్ మీట్ పెడతాం, ఒక ట్రైలర్ చూపిస్తాం. కానీ మీరు ఓన్లీ పోస్టర్ చూపించి ప్రమోషన్ స్టార్ట్ చేశారు కాబట్టి మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ఈ మూవీలో 4 సాంగ్స్ ఉంటాయి, బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు. కథ చాలా బాగుంది. నిజంగా వీళ్ళందరితో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్, గుడ్ మార్నింగ్ అండి. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టు డైరెక్టర్ గారు బై గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ మూవీ టైటిల్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మీడియా ప్రతినిధులందరికీ మీ అందరి సపోర్ట్ మాకు చాలా అవసరం. అదేవిధంగా ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తున్నాం. దయచేసి మీ అందరి బ్లెస్సింగ్స్, ఎస్పెషల్లీ మీడియా బ్లెస్సింగ్స్ మాకు కావాలి. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన పెద్దలు రామ్ సత్యనారాయణ గారికి, సముద్ర గారికి, చంద్రమహేష్ గారికి, అదేవిధంగా పివి అశోక్ కుమార్ గారికి, మ్యూజిక్ వారికి, మిగతా వారందరికీ కూడా ఎవరినైనా పేరు మర్చిపోతే నన్ను క్షమించండి. అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఒక మంచి ప్యాషనెట్తో ఐటీ రంగాన్ని వదిలేసి సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. ఇంతకుముందు కొన్ని సినిమాలు చేశాను, కానీ ఇది నా డెబ్యూగా భావిస్తున్నాను. ఎందుకంటే చాలా చక్కటి కథతో మా డైరెక్టర్ ఈజ్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ బుజ్జి గారు కంటెంట్ చెప్పగానే నాకు చాలా చక్కగా నచ్చింది, చాలా ఎంగేజింగ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. బుజ్జి గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిన కూడా కూర్చున్నాను. అంటే ఒక డైరెక్టర్ విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో ఈజ్ బెటర్. అంటే ఈజ్ మై బ్రదర్ లాగా ఫీల్ అవుతున్నాను. ఇతనితో మళ్ళీ సినిమాని చేయాలని ఉంది నాకు. అదేవిధంగా ఇక్కడ ఈ వైఫ్ అనే టైటిల్, వైఫ్ అనే కంటెంట్ మీ అందరికి కూడా నచ్చుతుంది, ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే అంత ఎంగేజింగ్గా ఉంది. అదేవిధంగా మా డిఓపి గారు మురళి గారు కూడా చాలా ఒకసారి స్టేజ్ మీదకి రండి సార్. యా, మంచి 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 అంటే ఎలాంటి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఫ్రేమింగ్లో చాలా చక్కగా చిత్రీకరణ జరుగుతుంది. అదేవిధంగా మా మ్యూజిక్ డైరెక్టర్ సత్య కశ్యప్ గారు, ఇంతకుముందు మేము ఒక సాంగ్ చేశాము మన తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించింది, దానికి కూడా చాలా చక్కగా మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పుడు పాటలకు కూడా చాలా అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చాడు. సత్య గారు ఒకసారి పైకి రండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా చాలా చక్కటి మ్యూజిక్ ఇచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ సార్. టీం అంతా చాలా చక్కగా చేస్తున్నది. అదేవిధంగా కొరియోగ్రాఫర్ కానివ్వండి, డ్యాన్స్ మాస్టర్ గారు ఒకసారి పైకి రండి సార్. అదేవిధంగా ఆ లైటింగ్ వాళ్ళు, సెట్ వాళ్ళు, శ్రీని గారు, లైటింగ్ వాళ్ళు అందరు కూడా షూటింగ్ టైంలో మాకు చాలా చక్కని సపోర్ట్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు సార్. కాస్ట్యూమ్స్ కానివ్వండి, మీ అన్ని డిపార్ట్మెంట్స్, ప్రొడక్షన్ కానివ్వండి, మీరందరూ చాలా చక్కని సపోర్ట్తో ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తున్నందుకు మీ అందరూ కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మీ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీడియా వరకు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ సినిమాను మీరే బాధ్యత, మీరే పబ్లిక్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు పబ్లిక్కి తీసుకెళ్ళండి ఈ సినిమాను, ఖచ్చితంగా సినిమా ప్రేక్షకులకు నచ్చుతారు. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ నరేన్ తేజ్. హాయ్ అండి, ఆల్ గుడ్ మార్నింగ్ అండి. మీడియా మిత్రులకు అండ్ పెద్దలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ మూవీకి నేను కొరియోగ్రాఫర్గా చేశాను. అంటే ఆల్రెడీ ఒక సాంగ్ అయిపోయింది, సో చాలా బాగా వచ్చింది. దీనికి సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ గారు శ్రీనివాస్ సార్ గారు పర్టికులర్ కంటెంట్తో పాటు అంటే ఆ స్టోరీ విన్నాను, చాలా బాగుంది. సో దాన్ని బట్టే మేము సాంగ్ కూడా ప్లాన్ చేశాము. ఒక సాంగ్ అయితే అయిపోయింది, చాలా బాగా వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్. అందరికీ నమస్తే అండి. ఇక్కడికి నన్ను పిలిచిన సిఇఓ గారు వెంకట్ గారికి కూడా మరొకసారి నమస్కారాలు, అభినందనలు. వైఫ్ అనే సినిమా
ఆ టైటిల్లోనే ఒక వైబ్రేషన్ ఉంది. ఇది చక్కగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆ వైబ్రేషన్ వైఫ్ అంటే ఎక్కువ లేడీస్కి అట్రాక్టివ్ ఏముంది అని, అలాగే ప్రతి ఒక్కరూ పెద్ద సినిమాలనే కాకుండా కొత్త సినిమాల్ని, కొత్త డైరెక్టర్ని, అలాగే హీరోయిన్ను చక్కగా ఉన్నారు. ఇదంతా మంచి సక్సెస్ అవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. మన డైరెక్టర్ అంటే ఈ సినిమాకి హీరో. డైరెక్టర్ గారికి కూడా ఆయన ఎత్తుకోవడంలోనే ఓం నమో వెంకటేశాయ అని ఎత్తుకున్నారు. వారికి సక్సెస్ డెఫినెట్గా వస్తుంది. అలాగే ప్రొడ్యూసర్కి మంచి అమౌంట్, పెద్ద యూజ్ అమౌంట్ వచ్చి వాళ్ళు కూడా మరెన్నో సినిమాలు, అలాగే నటీనటులు కొత్త వాళ్ళకు కూడా మరికొన్ని అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి వెంకట గారికి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా ప్రొఫెషన్ వేరే. నేను మొదటిసారి ఇక్కడికి రావడం జరిగింది ఇలాంటి మీటింగ్కి. నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన వెంకట గారు ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను. ఎందుకంటే సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదండి. అది చాలా చాలా కష్టం. అందరూ కలిసి ఒక టీం లాగా వర్క్ చేస్తే తప్ప ఇది సక్సెస్ కావడం కష్టం. కాబట్టి ఇలా నేను మొదటిసారి అడుగు పెట్టాను. నా అదృష్టము, మీకు కూడా అదే అదృష్టం పట్టాలని కోరుకుంటున్నాను. చాలా ముందుకు రావాలి ఇది. ఇంకోటి, నన్ను నేను పరిచయం చేసుకుంటాను కొద్దిగా. నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటూ నేను ఒక ఎన్జిఓని అనమాట. నేను ఒక ఓల్డేజ్ హోము 20 సంవత్సరాల నుంచి లాస్ట్ స్టేజ్లో ఎవరైతే చనిపోవడానికి దగ్గరగా ఉంటారో స్పర్శ చేస్తుంది కదా, అలాంటిది మాకు అన్ని జబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే, నేను 1 year నుంచి 106 వరకు పిల్లలకు పెద్దవాళ్ళకు కూడా చేశాము. దాదాపు 653 మందిని నేను స్వయంగా తలకరువు పెట్టి జరిగింది. నేను రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకున్నాను. ఈ నేపథ్యంలో నాకు వెంకట్ గారు పరిచయం కావడము, నిన్ననే మా ప్రెస్ మీటింగ్ కూడా జరిగింది. చాలా సక్సెస్ అయినాను నేను. అట్లాగే ఈ సినిమా కూడా సక్సెస్ కావాలి. హీరోయిన్లు కూడా సక్సెస్తో, డైరెక్టర్ గారు ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తూ ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నాకు ఆపర్చునిటీ ఇచ్చినటువంటి వెంకట్ గారికి హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. Very many congratulations to Buji sir and Naren Tej and Suhana and Mahesh Chandra sir. So we have worked with this team. Satya Kashyap sir also we have worked in the past, and many congratulations and all the best for this film, and may this get you all the glory that you deserve. And thanks a ton Venkat sir. We have been working with Venkat sir also very closely, and I assume he'll be taking care of everything end to end for the film, and many congratulations. Thank you. Hello everyone, Andariki Namaskaram. My name is Suhana. Thank you everyone for coming to our program today, all the media person and to our whole team. So about this movie Wife, is a suspense thriller, and personally it was a very tough role for me to perform, because once you watch the movie you will find out why I am saying this. And so far we have completed our first schedule and going for second schedule in few days. So hopefully we will come soon on theaters to entertain you all guys. Thank you so much. Thank you. వేదికను అందించిన పెద్దలకి, సినీ ఈ టీంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ సినిమా మరింత సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డైరెక్టర్ గారికి అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. యాక్చువల్గా వైఫ్ అనే క్యారెక్టరు మేబీ అందరి లైఫ్లో ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఏ విధంగా కొత్తగా చూపిస్తారని చెప్పేసి నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా బాగా హిట్ అవ్వాలి, అందరికీ డబ్బులు రావాలి, మనకు ఆనందాన్ని కూడా ఇవ్వాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఉన్న పెద్దలకి, చంద్రమహేష్ గారికి, అదేవిధంగా వెళ్ళినటువంటి రామ్ సత్యనారాయణ గారికి మరియు ఇతర పెద్దలందరికీ కూడా శుభాభినందనలు, శుభాకాంక్షలు కూడా. నరేన్ గారికి ముఖ్యంగా నాకు మిత్రులు, బ్రదర్ వెంకట్ గారు ఇలాంటి బాధ్యత తీసుకున్నందుకు మీకు కూడా సినిమా పరంగా ఒక సినిమా వాడిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. తర్వాత వైఫ్ అన్నదానికి నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వర్డ్ ఉందండి, వరల్డ్ వైడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎవ్రీబడి. వైఫ్ మీన్స్ ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ వైఫ్ అనేది ఇస్తున్నాము. తర్వాత వైఫ్ ఎప్పుడు కూడా లైఫ్లో కావద్దు నైఫ్. కత్తిలా ఉండాలి భార్య,
కానీ కత్తి కాకూడదు. మరి అలాంటి ఒక వైఫ్ అనేటువంటి మూవీని మన కత్తి లాంటి హీరో నరేన్ తేజ గారు, ఆ తేజస్సు ఉంది అందులో. కాబట్టి ముందు మంచి సినిమాలు చేయాలి, ఇలాంటి వైఫ్ నైఫ్ లాంటి కత్తి సినిమాలు చేయాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ హీరోయిన్ గా అందరికి కూడా. చంద్రమహేష్ గారికి చాలా హ్యాపీ అండి అందరినీ కలవడం. నేను కూడా గవర్నమెంట్ టీచర్గా లెక్చరర్గా చేసి రిటైర్డ్ అయ్యాను, మూవీస్లో ఉన్నాను, ఇప్పుడు చేద్దామని చెప్పేసి అని కూడా ముందుకు వస్తున్నాను. మీ సినిమాలు చూశాను, ఇన్నేళ్ళకి మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. వెరీ హ్యాపీ అండి. మా బాబు కూడా మీడియాలో ఉన్నారు, జీలో. ఎనీవే ఈ యొక్క కార్యక్రమానికి నన్ను పిలవడం నరేన్ గారికి వెరీ హ్యాపీ అండి. ఆల్ ద బెస్ట్. తప్పకుండా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎవ్రీబడి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నన్ను ఇక్కడికి పిలిచిన ఈ చిత్ర టీం వారందరికీ కూడా నా ధన్యవాదాలండి. ఇక్కడ ఈ వాతావరణం చూస్తుంటే, ఈ టైటిల్ లాంచింగ్ అన్నీ చూస్తుంటే, ఈ సినిమా ఆల్రెడీగా మంచి హిట్ అవుతుందని నమ్మకం నాకు బాగా కలిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమాకి బ్యాక్ బోన్గా ఉంటున్న సినీటేరియా వెంకట్ గారు అంటే ఒక నమ్మకం, ఒక నిజం, ఒక భరోసా. చిన్న సినిమాలకు కానీ ఏ సినిమాకైనా సరే ఆయన మనసు పెట్టారంటే, ఆయన హస్తం ఉందంటే ఒక లాంగ్వేజ్లో కాదు 4 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది సినిమాది. ఆల్రెడీగా ప్రొడ్యూసర్కి ఆయన ఉన్నారంటే సగం డబ్బు వచ్చేసినట్టే అండి. ఈ టైటిల్ కూడా బాగుంది. ఈ టైటిల్ వైఫ్ లేని ఇల్లు అంటూ లేదు, అంచేత ప్రతి ఒక్కరి ఇంట్లోకి ఈ టైటిల్ వెళ్తుంది. అలాగే మ్యూజిక్ సైడ్ కూడా మా ప్రియాంక మేడం గారు వచ్చారు ఇక్కడికి. మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతుంది. మంచి సినిమాలు వస్తున్నాయి ఈ మధ్య. అంటే ఒక మ్యూజిక్ కూడా ఎంత ఫాస్ట్గా ఈ సినిమాకి ఎంకరేజ్ చేస్తున్నారంటే ఈ సినిమాకి ఎంత వైబ్రేషన్ ఉందో అన్నది అర్థమవుతుందండి. ఇంకా ఈ చిత్రగతికి వచ్చేటప్పటికి వైఫ్ అని పెట్టారు. వైఫ్ అంటే భార్య 2 అక్షరాలు. ఏ భాషలో చూసుకున్నా కూడా 2 అక్షరాలు ఉంటుంది. భార్య కూడా 2 రకాలుగా మోస్తుంది. ఒకటి భర్తకి బలంగా ఉంటుంది వెనకాల, అలాగే కుటుంబానికి పునాదిగా ఉంటుంది. ఇటువంటి గొప్ప టైటిల్ పెట్టిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, రైటర్ గారికి అందరికీ నా ధన్యవాదాలండి. ఈ సినిమా గ్యారంటీగా మంచి హిట్ అవుతుంది. ఈ యొక్క అందరి బరువు బాధ్యతలు ఈ టైటిల్ మోస్తుంది. అలాగే ఈ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్స్ కానీ, నాకు బాగా ఫ్రెండ్ మంచి సత్య కశ్యప్, మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఆయనకి, అలాగే బుజ్జి గారు ఫస్ట్ టైం చేస్తారనుకుంటే సినిమా అంటే బుజ్జి గారి పేరులోనే ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది, మంచి మిరపకాయ బజ్జీలాగా అవుతుందని ఆశిస్తున్నాను. అలాగే హీరో గారు కూడా చాలా బాగున్నారు సినిమాలో చూస్తుంటే. ఈ సినిమా గ్యారంటీగా టెక్నీషియన్స్కి, నటీనటులకి అందరికి కూడా మంచి హిట్ అవుతుందని, మంచి హిట్ అవ్వాలని మనసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. నా ఎంటర్టైన్మెంట్. ఈ సినిమాను బ్యాక్ బోన్గా ఉండి ముందుకు తీసుకెళ్తున్న సినీటేరియా వెంకట్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా మా డైరెక్షన్ టీం శ్యామ్ గారు, పవన్ గారు, మిగతా వాళ్ళందరికీ కూడా చాలా సపోర్టింగ్గా టీం అంతా చాలా చక్కగా చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మర్చిపోయినందుకు క్షమించండి. థ్యాంక్ యూ ఆల్.